హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం పెసరపప్పుతో హల్వాని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పెసరపప్పు హల్వా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. అంతేకాకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ పెసరపప్పు హల్వాని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పెసరపప్పు హల్వాని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి. ఒక చిన్న గ్లాస్తో పెసరపప్పుని వేసుకోండి. ఈ పప్పుని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 3 గ్లాసుల వాటర్ వేసుకోండి. 1 గ్లాస్ పెసరపప్పుకి 3 గ్లాసుల వాటర్ వేసుకొని కుక్కర్ పై మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 5 to 6 విజిల్స్ వేయించండి. కుక్కర్ పై ప్రెజర్ మొత్తం పోయాక ఇప్పుడు పప్పుని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ పప్పు అనేది ఇలా ఉడికిపోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా పప్పు మొత్తం మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులోని 2 గ్లాసుల షుగర్ వేసుకోండి. 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసెస్ షుగర్ కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి మిక్సీలో ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ దీని కన్సిస్టెంట్ ఇలా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ వేసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో జీడిపప్పు ఒక 10 నుంచి 15 వేసుకోండి. ఇలా జీడిపప్పును వేసుకొని ఈ జీడిపప్పుని దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అవుతుండగా ఇందులో కిస్మిస్ని కూడా ఒక 2 స్పూన్స్ వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఇవి ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు ఇందులోని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన పెసరపప్పు మిశ్రమాన్ని ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఇక్కడ మాత్రం మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. ఇలా కలుపుతూ 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇలా మళ్ళీ ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత మళ్ళీ 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇక్కడ మీరు నెయ్యి అనేది ఒకేసారి వేయకూడదు. ఇలా కలుపుతూ ఉండగా నెయ్యి వేస్తే ఇక్కడ మనం చేసే హల్వా అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మీరు నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండండి. ఇక్కడ మనం పెసరపప్పు 1 గ్లాస్తో తీసుకున్నాం కాబట్టి నెయ్యి కూడా దాదాపుగా 1 గ్లాస్ వరకు పడుతుంది. ఇలా ఈ నెయ్యిని ఒక్కొక్క స్పూన్ కింద వేస్తూ కలుపుతూ ఉండండి. అలాగే ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మీరు చేసుకోవాలి. ఇలా ఈ పెసరపప్పు షుగర్ అనేది బాగా దగ్గరికయ్యి హల్వాలా మారుతుంది. ఇలా ఇది బాగా దగ్గరికి అయ్యేటప్పుడు మనం ఇందులోకి నెయ్యి వేస్తూ కలుపుతూ కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. మీరు ఇలా చేసేటప్పుడు ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకోవద్దు. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి. అలాగే ఇందులో ఫుడ్ కలర్ చిటికెడు వాటర్లో కలిపి వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మీరు దీన్ని స్కిప్ చేయవచ్చు. ఇక్కడ నేను హల్వా కలర్ కోసం మాత్రమే ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఇలా వేసుకొని వీటిని కూడా బాగా కలిసేటట్టు బాగా తిప్పండి. ఇక్కడ హల్వాలోని మనం నెయ్యి వేయడం ద్వారా ఈ హల్వా అనేది నెయ్యిని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే కాసేపటికి ఇది నెయ్యిని రిలీజ్ చేస్తుంది. ఇలా నెయ్యిని రిలీజ్ చేశాక ఈ హల్వా అనేది కొంచెం గట్టిపడుతుంది. ఇలా ఈ హల్వా అనేది గట్టిపడిన తర్వాత ఇందులోకి మనం ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా ఇలాచీ పౌడర్ వేసుకొని ఇందులో కూడా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇలా వేసుకొని ఈ హల్వా మొత్తం బాగా కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకోండి. వీటిని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ హల్వా అనేది మనం ఎటు మౌల్డ్ చేస్తే అటు మౌల్డ్ అయ్యేటట్టు ఉండాలి. ఇలా ఉందంటే ఇక్కడ మనకి హల్వా అనేది రెడీ అయిపోయిందని అర్థం. ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఈ హల్వాని ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ మనం స్పూన్తో హల్వా తీసేటప్పుడు స్పూన్కి హల్వా అనేది అంటుకోకుండా సాఫ్ట్గా జారిపోతుంది. ఇలా ఈ హల్వాని సాఫ్ట్గా ఉండేటప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా పెసరపప్పుతో హల్వాని ఎంత ఈజీగా చేసుకోవచ్చో. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ఈ వీడియోని చూసి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.